జగన్నాథ్ గారు ఎక్కడ? ఎక్కడ? నేనే. జగన్నాథ్ గారు మీరా? పేరు చూసి ఓల్డ్ మ్యాన్ అనుకుని ఉంటారు, బాడీ చూస్తే తెలియటల్లా యంగ్. అందుకే నన్ను అందరూ క్యూట్ గా డాట్ అని పిలుస్తారు. ఈ కారు ఎవరు అనుకున్నారు? శ్రీదేవిది. ఆవిడ పర్సనల్ గా నా దగ్గరకు వచ్చి జగ్గు డియర్ బాడీ కాస్త టింకరింగ్ చేసి పెట్టరా అని అడిగింది. నేను నెగ్లెక్ట్ చేసి మిస్టర్ లేదు డస్టర్ లేదు ఉండవయ్యా. ఇప్పుడు జగ్గుకి లేడీస్ టైం, లేడీస్ కార్స్ మాత్రమే చెక్ చేసి స్కూల్ బిగిస్తుంటాడు అన్నమాట. హజీ मैं डिम्पल कपाड़िया आई हूँ. देखो मेरा डिम्पल कपाड़िया आई है. देखो నీ మొహానికి డింపుల్ కపాడియా కావాలా? అయ్యో మీరెప్పుడు వచ్చారు సార్? నువ్వు శ్రీదేవి అన్నప్పుడు. నేను శ్రీదేవి అన్నానా? అన్నప్పుడే తమరు వచ్చారా? డింపుల్ కపాడియా అని కూడా అన్నానా? అంటారు సార్. నేను దరిద్రుడు సార్. సార్ మీకు దండ పెడతారు సార్, నాకు క్షమించండి సార్. రవి రవి పిన్ని రవి అడి వాడు ఇంకా రాలేదురా. అదేదో టీవీ కంపెనీలో పనిచేస్తున్నాడుగా, అక్కడ ఆల్సో ఉంటుంది. టైం 10 అయినా ఇంకా టీవీ కంపెనీలో నట్ ఫిట్టింగ్ ఏంటి పిన్ని? పిన్ని నాకు బాగా ఆకలిస్తుంది కానీ నాకు అన్నం పెట్టిన తర్వాత వచ్చింటాలే. నేను వెళ్ళి వడ్డిస్తా గానీ ఈ మధ్య దొంగలు పెడుతున్నారట, ఆ తలుపేసిరా. దొంగల నా గురించి నీకు తెలియదు పిన్ని. దొంగలు రౌడీలు గూండాలు ఎవరొచ్చినా సరే నక్కల అరిచి కుక్కల కరిచి కాళ్ళు చేతులు విరిచి టోటల్ గా టైట్ ఫిట్టింగ్ చేసేస్తానంతే. ఏమైంది? ఎందుకలా వణుకుతున్నావు? తెయ్యమా పెడుతుకుంటా నిన్ను? అల్లరి అసలు నిన్ను ఏం జరిగిందంటేనమ్మా? నీ ఉద్యోగం పోయి ఉంటుంది. అరే ఎలా కనిపెడతావమ్మా? మెళ్ళ తాయితే ఉందా? నువ్వు ఇలా దసరా వేషం వేసుకుని దొంగోళ్ళ ఇంట్లో దొరబెడితే దాని అర్థం అదేరా? అది కదమ్మా, నేను ముందే కనిపెట్టేశారవి. అమ్మ భయపడుతుందో లేదో అని టెస్ట్ చేశానంటే. అలాగా? మరి వంటింట్లో ఏంట్రా డమాల్ సౌండ్, మొహం మీద పిండి? నిన్ను భయపెడతా. గురు గురు మన ప్యాట్లో చిట్టమనే గజ్జలు గురు హోటల్ పెట్టింది. సాంబార్ ఏంటి చల్లగా ఉందంటే కాంతి తెలుస్తుందని మోహన్ కొట్టింది. మన పేటలో హోటల్ పెట్టి మన మీద సాంబార్ పోస్తుందా? ఎంత ధైర్యం దానికి? అదే గురు. ఫిగర్ చూస్తే మంచి కంచు టైప్ లో ఉంది. దీన్ని బోర్డు తలతల మెరిసిపోవడంలా? ఏంటి బాగుతున్నావు? టోటల్ సీనరీ అదర్లా? పిచ్చి పిచ్చిగా ఉందా? కిందకి దిగానంటే పచ్చడవుద్ది. ఎరా మా జాయింట్ సీనరీ అద్దర్లా? చేసిన చాలక ఇంకా బాగుతున్నావా? ఫేస్ పెసరట్టు అవుద్ది. మనతో పెట్టుకోకు, షేపులు చపాతీలు అవుతాయి. ఏంటి మా ఆవిడ మీద సాంబార్ పోసామంట? ఏ వాడొక్కడి మీదే సాంబార్ పూసానే నీకు బాధగా ఉందా? ఉండు నీకు అని చెప్తాను. అలాగే రౌడీ ముఖ ఆడపిల్ల కనిపిస్తే చాలు సీనరీ బాగుందంటావా? ఇది మీద పడితే అప్పుడు తెలుస్తుంది అసలు సీనరీ. పోలీస్ మీదే సాంబార్ పోస్తావా? మోసం, దగా. ఇది ఒక పోలీసుకి జరిగిన అన్యాయం కాదు, మొత్తం పోలీసు వ్యవస్థకే జరిగిన అన్యాయం. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఒంటరి సైనికునైనా సరే పోరాడతాను. ఎస్ నేను. అది కాదు పోలీస్ బాబు, మా అక్క. ఉండరా బామర్ది, నేను చూసుకుంటాను కదా. అంటే ఆవిడ మీ మా ఫ్యామిలీ. నేను ఫ్యామిలీ జోలికి వెళ్ళండి. ఫ్యామిలీలు అంటే నాకు చాలా గౌరవం అండి, అందులోనూ మీ ఫ్యామిలీ అంటే మహా గౌరవం అండి. అమ్మా ఇంకేమన్నా సాంబార్ ఉంటే పొయ్యమ్మా, పొయ్యికి పోతాను. సాంబార్ అయిపోయింది, ఈ ఇడ్లీ ముక్క నంచుకెళ్ళిపో. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి ఫ్యామిలీ గేమ్లని ఇష్టం వచ్చినట్టు బాగుతున్నావు? నేను వాకపోయి ఉంటే ఆ పోలీసు నేను పట్టుకెళ్లి బొక్కలు తోసేసేవాడే నా ఫ్లవరా. ఒంటి మీద చేస్తావేంటి? కొట్టానంటే కొబ్బరి పచ్చలవుతావు. చేయటమే కదా, నువ్వు కోరుకో, కావాలంటే ముద్దు కొని పెడతా. నన్ను మూత పెడతావా? మన సంగతి తెలియదు అనుకుంటాను. మూతి మీద వాత పెట్టి నేతికి మూత పెడతాను. నేతికి మూత పెడతావో, కోడి కోత పెడతావో సాయంత్రం చూపిస్తాగా. ఏ నువ్వు చూసేది చపాతీ పిండి. నేనెవరికి భయపడను. మోహన్ చూడు, రౌడీకి ప్రవేశం లేదు. చూసావా బోర్డుని ఎలా చంపేశాను? నాతో పెట్టుకోకు. వెళ్ళి వేడి వేడిగా ప్లేట్ ఇడ్లీ పట్టురా, దాన్ని ఎర్రగొడతా. అట్టాగే తిన్న తర్వాత అరువు గిరువు అన్నావు అంటే 10 మందిలో పరువు పచ్చడవుద్ది. పచ్చడే ఆ మాత్రం వేసి పట్టరా, వెళ్ళు. నడు రుబ్రోలా ఎలా తిప్పుతుందో
చూపుకి సీనరీ షేక్ అయిపోతుంది. పట్టుకెళ్ళు. ధర బామర్ది. సాంబార్ ఇడ్లీ. అలాగే. సాంబార్లో బొద్దింక. చూసారా ఈ సీనరీ? సాంబార్లో బొద్దింక, పెసరలో పేడ పురుగు, కాఫీలో కొమ్మడి పురుగు వేసి అమ్మేస్తారా? ఇది వెజిటేరియన్ హోటలా, నాన్ వెజిటేరియన్ హోటలా? ఏమిటైనా సాంబారు బొద్దింక అంటే మాంసాహారము. ఏమండి శివ, శివనందలహరి లేనాయనా శివ. ఏంటి అరుస్తావు? సాంబార్లు పడింది బొద్దింకేగా, ఏనుగు పిరుగు కాదుగా. ఆ బొద్దింకలు తీసి పడంగా ప్లేట్ లో చెంచాలు పెట్టింది మా అక్క. పగులుద్ది మీ అక్క డొక్క. హెల్త్ ఆఫీస్ వచ్చాడంటే హోటల్ మూసేస్తాడు, సీలు గుద్దేస్తాడు. అడుగు వచ్చాడు. ఈడోడు పిట్టల దొరలో వచ్చి పోలీస్ కుక్కల బాసం చూస్తున్నాడు. కుక్క గిక్క అనకు. తేడా వస్తే హోటల్ ని ఎర్రగొట్టేయగలడు. హెల్త్ ఇన్స్పెక్టర్. హెల్త్ ఇన్స్పెక్టరా? అయ్య బాబోయ్, ఇప్పుడు ఏం చేస్తాడంట? పరిసరాలను పరీక్షించి నీట్నెస్ ని బట్టి మార్కులు వేస్తా. 100కి 100 మార్కులు వస్తే పాస్, లేదంటే ఫెయిల్. వేసేస్తా. సార్ నమస్కారం. హాయ్ రవి, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఇంతకి ఎలా ఉంది హోటల్? ఇక్కడ టిఫిన్. టిఫిన్ అది బానే ఉందండి, కాకపోతే సాంబార్లో ఏంటా సీక్రెట్స్? పిల్లి బల్లి ఏమైనా సాంబార్లో ఈదుకుంటూ వచ్చాయా? చెప్పు, చేసేస్తా ఫెయిల్, వేసేస్తా సీల్. అబ్బే అదేం లేదండి, కాకపోతే సాంబార్లో కాస్త ఉప్పు తగ్గిందంతే. ఓ అంతేనా? ఆ? ఏంటా బల్ల మీద డాగు, డాగు మీద ఈగలు? ఆ? ఇవి ఈగలే, కానీ కలరా సరఫరా చేసే ఈగల్లా ఉన్నాయి. మార్కులు తగ్గించే. సార్ అవి పిల్ల పెంపుడు ఈగలండి. పెంపుడు ఈగల? అవునండి, కొంతమంది కుక్కలు మొక్కలు పెంచితే నేను ఈగల దోమలు పెంచుతాను. ఎంత ముద్దొస్తున్నాయో. నెక్స్ట్ నేను చేయాలి. మీరు టిఫిన్ ఎర్రగొట్టాలండి. ప్లేట్లు పరిశుభ్రంగా ఉన్నాయి, టిఫిన్లు తిరుమలగా ఉన్నాయి. ఇక హోటల్ ఓనర్ పరిశుభ్రత చెక్ చేయాలి. మా ఎక్కి చెక్కింగ్ ఏం చేస్తారండి? రోజు శుభ్రంగా సూపర్ తో ఒళ్ళుతో వేసుకుంటుంది. తెలుపు మూతి మీద సీల్ వేస్తా. నువ్వు చెప్తే నేను నమ్మాలా? నాకు నమ్మకమైన వాళ్ళు చెప్తే నేను నమ్ముతా. రవి, నువ్వంటే నాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్పు, నేను నమ్ముతా. నువ్వు చిట్టమని చెక్కే, నేను టిఫిన్ చెక్కే. నాకు వదిలేయండి, ఎర్రగొడతా. ఏంటి ఏంటి అంటున్నావేంటి? కదిలితే మార్కులు తగ్గించేస్తాను, సీల్ వేసేస్తాను. బ్రహ్మాండం. పూరి బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ప్రొసీడ్ అవి. ఇక్కడ ఏదో నల్లగా అంటుకుందేంటి? అది మసి తుడిచిపోతుంది. నువ్వు కదలకో, మార్కులు తగ్గించేస్తాడు. అయితే నువ్వే తోడు. నాకు వదిలే, నేను ఎర్రగొడతా కదా. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఓకే రవి, నేను 5 స్టార్ హోటల్ చెక్ చేయడానికి వెళ్తున్నాను. వస్తా. మీరు ఎర్రగొట్టేయండి, ఇక్కడ నేను బెదరగొడతా. సిట్టమ్మా, ఆ మధ్య పబ్లిక్ లో చెయ్యేసానని శివతానం చేశావు. ఇప్పుడు కిస్సింగ్ సీనరీతో ఎలా చంపేశాను. నెక్స్ట్ టైం లిప్ టు లిప్ ఇంగ్లీష్ కిస్సింగ్ తో కొళ్ళబుడి చేస్తాను. కసక్క. అలాగే మూతి మూకుడవుద్ది. ఏం చిట్టమ్మా, ఏంటి పిడిని తెగ కొళ్ళబుడి చేస్తున్నా? అవునవును, పాపం తిని పెట్టేవాడు వస్తావని రాగానే నీ నోట్లో కుక్కుదామని నొక్కుతున్నాను చపాతి పిండి. బాగా నేస్ చేయి, 10-15 ఎరగొడతా. ఒకదాని. ఏంటి అల్సేషన్ కుక్కను కొన్నావా? అవును, ముద్దుగా ముద్దుగా ఉంది, వెళ్ళి చూడరాదు. రే బాబ్జీ, ఇదేంటి ఇలా అయిపోయావు? ఏంటో మురుకుతున్నావు? హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, ఇదేంటండి ఇది కొత్త టైప్ చెకింగ్? చెకింగ్ కాదు, ఆసుపత్రిలో బెడ్ బుకింగ్. నిన్న సారా కొట్టు దగ్గర తప్పు తాగి వాగుతుంటే చక్క పట్టుకునేసరికి నిజం చెప్పేశాడు. ఇప్పుడు కుక్కలా కట్టి తాళం వేశాను. ఇదిగో. ఏమి చిట్టి, ఇది అన్యాయమే. పాపం వాడి మొహం చూడండి. అన్యాయమా అల్లం చట్నీయా? అడ్డమైన చెకింగ్ చేసి పీకలు దాకా తింటాడు ఈ అడ్డం పెట్టుకుని నువ్వు మీద కొంచెం ముద్దరు పడ్డావా? వస్తున్నా, వచ్చి మీ ఇద్దరు పని చెప్తా. మీ అమ్మాయి గారిని ఎవడో రౌడీ వేధం అలరి పెడుతున్నాడా? చెప్పండి సార్, వాడు ఎవడో ఎర్రగొట్టేద్దాం. ఎర్రగొట్టడాలు పగలగొట్టడాలు వద్దు గాని వెధవేషాలు వేయొద్దని వార్నింగ్ ఇవ్వు చాలు. గురువు గారు, వాడిని రఫ్ ఆడించాలో వాడి బాక్స్ బద్దలు కొట్టాలో నాకు వదిలేయండి. ఇప్పుడు
అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? వాడు ఏ టైప్ లో అమ్మాయిని ఏడిపిస్తాడో కొంచెం వివరం చెప్పగలరా? అమ్మాయిది సుశక్తి మీద ఆధారపడి బతకాలనే పద్ధతి. అంటే ఉద్యోగం చేస్తున్నారు అనమాట. చాలా గ్రేట్ సార్. అది కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో కష్టపడి పనిచేసుకునే ఒక అమ్మాయిని ఒక రౌడీ వేధం ఏడిపిస్తారంటే అసలు క్షమించకూడదండి. నా దగ్గర గన్ లేదు కానండి, లేకపోతే వాడిని సెంటర్ లో పెట్టి షూట్ చేసి అవతల పడేద్దును. గురువు గారు మన సంగతి వివరించ. మనిషి ఎలా కనపడుతున్నాడు అనుకున్నారా? కుళ్ళ పొడి చేసి దడదల్లాడించేస్తాడండి. నీ కోతలో నువ్వు మరి ఎక్కువ చెప్పకరా నంబరు. సరే గురుగారు, మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మన గాజువాక సెంటర్ లో పోస్ట్ ఆఫీస్ దగ్గర. దాని పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది, అందులో ఆఫీస్ అండి. అది కదయ్యా, ఆ పక్కన హోటల్ లేదు? చిట్టమ్మ హోటల్ ఉంది, దాని పక్కన. ఆ హోటల్ అమ్మాయిదే. అంటే చిట్టమ్మ మా అమ్మాయే. రీజ్ పడిందా? కాలు జారింది? కాలు తోటం కదండి బాబు, గుండెలు లటుక్కున కింద జారింది. పైకెత్తు బాకు. హోటల్ బోర్డు పెట్టిన దగ్గర నుంచి ఆ వెధ వచ్చి నానా అలరీ చేస్తున్నాడు. వాడికి తోడు కేతిగాడు ఒకడు. హెల్త్ ఆఫీసర్ పేరుతో ఈ రాజకీయాలు వచ్చి. అబ్బే రాజకీయాలు అయి ఉండండి. హెల్త్ ఆఫీసర్ తీసుకొచ్చాడంటే వాడు ఖచ్చితంగా మీ అమ్మాయిని లవ్ చేసే జెంటిల్మెన్ అయి ఉంటాడు. నువ్వేంటయ్యా వెళ్ళి 4 వాయించమంటే లవ్ గివ్వు జెంటిల్మెన్ అంటున్నా? ఈ మాత్రం దానికి వాయించడం దేనికండి? చిన్న వార్నింగ్ లెటర్ రాసి పడేస్తే వాడు దర్దలాడుతూ మన దారిలోకి వచ్చేస్తాడు. అంటే వార్నింగ్ ఇవ్వమంటావా? ఇంకా నీకు చేత కాకపోతే తప్పుకో. వాడి సంగతి నేను తెలుసు. ఏం మాట్లాడతాను మీరు ఎందుకండి? నేను వెళ్ళవయ్యా. అలాగే. హలో. సిట్టి గారా? అవునండి. చూడండి, నేను మీ నాన్నగారి సెట్ లో పనిచేసే మెకానిక్ ని. మిమ్మల్ని ఎవడో రౌడీ ఏదో ఏడిపిస్తున్నట్లుగా మీ నాన్న నాకు చెప్పారు. ఇవాళ ఇంకా రాలేదు, వచ్చే టైం అయింది. వచ్చే టైం కాదండి, వాడు పోయే టైం దగ్గరికి వచ్చింది. మీరు వాడికి ఏవేవో కబుర్లు చెప్పి సాయంకాలం పార్కు దగ్గరికి వచ్చేటట్టు చేయండి. ఆ తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను. అలాగేనండి, థ్యాంక్స్ అండి. ఇదిగో చిట్టమ్మా. అరే వచ్చేసావా? ఏంటే చిట్టమ్మో, ఈ వేళ ఫేస్ నూనె రాసిన పెనంలా కలకలాడిపోతుంది. నిన్ను తలుచుకుంటూ నీకోసం స్పెషల్ కాఫీ కలుపుతున్నాను. ఏంటి స్పెషల్ కాఫీ అంటున్నావు? కొంపదీసి అందులో ఎలకల ముందు కలిపావేంటి నా పీడ వదిలించుకుందామని? ఏంటి అలా మాట్లాడుతున్నావు? పైకి పచ్చలైపోతుంది అంటాను గాని నిన్ను చూస్తే నా మనసు మెలికలు తిరిగిపోతుంది. కాఫీలో నా ప్రేమంతా కలిపి నీకోసం స్పెషల్ గా చేశాను. ప్రేమ డైలాగులు మిక్స్ చేసి నా నడు ఎర్రగొడుతున్నావు ఏంటి? పబ్లిక్ సాయంకాలం షోకైన బట్టలేసుకుని బాగా సెంటు కొట్టుకుని పార్కుకి వచ్చావనుకో, అక్కడ చూసుకున్నా. ఇక చూసుకో ఎర్రగొడతా. చిట్టి చిట్టి అమ్మ దొంగ, ఇక్కడున్నావా? చిట్టి అంటే చిట్టి మొహం చిక్కిపోద్ది. వెళ్ళు వెళ్ళు. సోదరా ఇక్కడున్నా. అదే నన్ను తను పడిపోతుంది అన్నావు. తను తిక్క కుదిరింది. ఎవరు? మా గురువు గారు అమ్మాయిని అత్యాస్తాలు ఇచ్చేస్తారంటావా? ఏ గురువు గారు అమ్మాయి? నేనేదో నా చిట్టు కోసం వస్తే. అదే ఆ సంగతి తెలుస్తారా? ఈ అబ్బా నిజంగా కొత్త వెంట చెప్తాను. అయ్య బాబాయ్ క్షమించే గురు. అయ్య బాబాయ్ చూస్తుంది కళ్ళ. ఎవరు? నేనేం చేయకండి. తను ఎలాగా? కాళ్ళు ఇరుక్కుపోయి బాబాయ్ గుర్తు పట్టుకో. వీడు చెట్టుకి ఎలాడి గొంతు పిసుతున్నాడంటే ఈడేదో పెద్ద రౌడీ అంటాడు. బాబీ ఏమైందిరా? ఆ అమ్మాయి చూస్తుంది నన్ను కొట్టరా. రెండు నిమిషాలు ఓపిక తెచ్చుకోరా. బాబ్జీ, రే బాబ్జీ, అయిపోయావంటరా? రే నన్ను అర్ధాంతరం వదిలేసి వెళ్ళిపోతావా? రే బాబ్జీ, నేను ఎక్కడున్నాను బాబా?
బాబ్జీ కొంచెం ఓపిక తెచ్చుకోవడం మనం అనుకున్న పని పూర్తి అయిపోతుంది. ఇంకా నీ పని అవ్వలేదా బాబు? నా పని అయిపోయింది. బాబ్జీ అక్కడ బొమ్మ పెట్టాను రా, ఆ బొమ్మతో చిన్న పని ఉంది, అది చేస్తే పని పూర్తి అయిపోతుంది. ఇద్దరున్నారండి. అడుగో నీ ఇష్టం, ఆడుకో. తల పగిలిందండు. కుదిరింది. రౌడీ గారు, అయ్య బాబాయ్ ఏమిడొస్తుందేంటి? మీతో మాట్లాడదామని. వద్దు, ఎవరైనా చూశారంటే మన ఇద్దరం కలిసి కుమ్మక్కై ఈ దౌర్జన్యం చేశారనుకుంటారు. థ్యాంక్స్ చెప్దామని. వద్దమ్మా, రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్స్, నువ్వు వెళ్ళిపో. సరేలేండి. వెళ్ళామ్మా. బాసు ఎక్కడ బాసు కనబట్లేదు? అయ్య బాబాయ్ నాన్న. ఏమిటమ్మా ఎప్పుడు లేని ఇలా వచ్చావు? ఏం లేదు నాన్న, హోటల్ కని స్వీట్స్ చేశాను. సరే నీకు పెట్టినట్టు ఉంటుంది, నేను రౌడీని కొట్టి సాయం చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుందని వచ్చాను. ఒట్టి థ్యాంక్స్ ఏమిటి, అతనికి కూడా స్వీట్ పెడతావు గాని. సరే రా రవి. రవి ఏంటి సార్? ఒకసారి బయటికి రావయ్యా. ఎందుకండి? నీకు స్వీట్ పెట్టాలంట. ఏమిటి సార్ విశేషం? నిన్న నువ్వు చేసిన సహాయానికి ఉబ్బి తబ్బిబ్బైపోయి అమ్మాయి స్వీట్ తయారు చేసిందయ్యా. రా. చచ్చేంత దేవుడా, ఇద్దరి మధ్య ఇరుక్కున్నా దొరికిపోతానేమో. ఏమిటయ్యా గొడుగుడు? అబ్బే ఏం లేదు గురుగారు, కాస్త బిజీగా ఉన్నాను. ఆ స్వీట్ కాగితాలు పెట్టి లోపల తోసేయండి, ఇక్కడ తినేస్తా. అదేమిటయ్యా, ఆడపిల్ల థ్యాంక్స్ చెబుదామని వస్తే అడుగునే ఉండి స్వీట్స్ లోపలికి తోయమంటావు. బయటిరా. ఒకసారి బయటకు రండి రావు గారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు. అయిపోయావు, ఈ వేళ నీకు బ్యాడ్ డే. గురుగారు థ్యాంక్స్ లు గట్రా రేపు చెప్పుకోవచ్చేమో. చాలే బాయ్, కబుర్లా బయటిరా. తప్పదంటారా? తప్పదు. సరే ఏం చేస్తాం, వచ్చేస్తాను సార్. రావయ్యా. నమస్కారం. నిన్న హీరో టైప్ లో ఆ రౌడీని పచ్చడి చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా సంతోషం. ఏంటయ్యా ఇటు తిరుగుతావు? కళలో గ్రీస్ పడి చూపు ఆంటలేదు సార్. అమ్మాయి ఎక్కడుందయ్యా? ఆహాహా. మీలాంటి వాళ్ళు పేటకు ఒక్కరుంటే చాలా బాగుంటుందండి. కరెక్టే. మాలాంటి ఆడపిల్లలు. అమ్మాయి గారు చెప్పే మాట. నాన్నా, ఆ రౌడీ ఇతనే. అతను రౌడీ ఏంటమ్మా, జెంటిల్మన్. అవును, నేను జెంటిల్మెన్ ని. కాదు నాన్న, ఆ రౌడీ ఇతనే. రౌడీ కాదమ్మా, ఆ రౌడీని బాగా తన్ని నీకు సహాయం చేసిన మన రవి. మన రవి. కాదు నాన్న, ఆ రౌడీ ఇతనే. నన్ను అల్లరి పెట్టింది ఇతనే. ఏం కాదమ్మా, చాలా మంచాడు. వీడు దొంగ హెల్త్ ఆఫీసర్. నా హోటల్ ఓనర్ని బాగా మెక్కాడు. అతను హెల్త్ ఆఫీసర్ ఏమిటమ్మా, మన బాబ్జీ గాడు. బాబ్జీనా గాడిది? ఏంటమ్మా నువ్వేదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు. అర్థమైందిలే. నేను హోటల్ పెట్టు నీకు ఇష్టం లేదు కాబట్టి ఈ రౌడీ బుక్కుని పంపించి నన్ను అల్లరి చేస్తావా? అది కదమ్మా. నాతో మాట్లాడద్దు. ఇదే చేస్తూ అగో ఏమయ్యా రవి, మా అమ్మాయి అట్లా వెళ్ళిపోయింది ఎందుకు? అదే నాకు అర్థం కావట్లేదండి. ఏయ్! అర్థం కావట్లేదా? ఈ లవ్ ట్రిక్లు టెక్నిక్లు మా అమ్మాయి మీద ఉపయోగించావన్నమాట. ఆ అమ్మాయి మీ అమ్మాయిని తెలియక ప్రొసీడ్ అయిపోయానండి. ఇక మీదట నా మనసులో లవ్ అనే మాట కనుక పుడితే తుడిచేస్తానండి, గ్రీన్స్ తుడిచినట్టు తుడిచేస్తాను. అయినా ఈ లవ్ గివ్వు నాకెందుకు చెప్పండి, నా పని నేను చూసుకోక వస్తాను సార్. ఏయ్! నువ్వెక్కడ మనిషిపోయా? లవ్ చేయడం చేత కాని వాడు మనిషే కాదు. మరి ఇందాక మీరు అమ్మాయి లవ్ వద్దు అన్నాను. నువ్వు మా అమ్మాయిని నిజంగా లవ్ చేసావా? నిజంగా? ఏయ్! నువ్వు నాకు నచ్చావయ్యా. నువ్వు మా అమ్మాయి జోడి బాగుంటుంది. మరి మీకు ఇంకేమి? అరే నాకేం అభ్యంతరం లేదు. ఇక నాకు వదిలేయండి మీ అమ్మాయిని. ఏంట్రా? ఆ రవిబాబు నువ్వు తిట్టావని చెప్పి ఎలకొమ్మ తాగేసి హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు చుట్టం వస్తే మీరంతా ఎలా ఏడ్చి శోకాలు పెట్టాలో బాగా ప్రాక్టీస్ చేశారా? బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేశాం గురు. ఏదో ఒకసారి మీ టాలెంట్ చూపించండి. అంతేకదా గురు, రెడీ. చిట్టం వచ్చేస్తుంది. ఎక్కడే ఉండరు. దేవుడా, మీరు నిశ్శబ్దంగా ఉండండి. డాక్టర్, ఈయన పరిస్థితి. ఆఖరి క్షణాల్లో ఉన్నాడు, ఏమీ లాభం లేదు. డాక్టర్, ఇందాకటి వరకు నీ పేరే కలవరించాడు. చూడమ్మా, ఈ లోకంలో ఏ వైద్యమూ బ్రతికించలేని మనుషుల్ని నిజమైన ప్రేమ బ్రతికిస్తుంది. నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే. నన్ను ఏం చేయమంటారు డాక్టర్? గుండె కూడా ఆగిపోతున్న అతని చెవిలో నీ మనసులోని మాట చెప్పమ్మా. అమ్మా, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, పెసరట్టు ఉప్మా అని చెత్త మాటలు కాకుండా 4 ప్రేమ మాటలు చెవిలో ఊదమ్మా. ఊపిరి పోసుకుంటాడు బిడ్డ. ప్రేమని ఎలా తెలియజేయాలో తెలియని మనిషిని నేను. నిజానికి
మొదటిసారి నువ్వు నన్ను ముట్టుకున్నప్పుడే నీ మీద ప్రేమ పుట్టింది నాకు. ఆ ప్రేమను అల్లరిగాను నీ మీద కోపంగాను మార్చుకున్నాను. నిజంగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. గుండె కొట్టుకుంటోంది. ఆక్సిజన్ ఇస్తే అతను బ్రతికించాలి. ఆక్సిజన్ అక్కడ. ఆఖరి సిలిండర్ కూడా అయిపోయింది సార్. ఇప్పుడు ఎలాగా? అతను కాస్త స్వచ్ఛమైన మంచి గాలి గుండెలోకి పంప్ చేయాలి. నోట్లో నోరు పెట్టి ఊదాలి. నేను ఊతాను డాక్టర్. బెలూన్లు ఊదినట్లు నోట్లో నోరు పెట్టి బుయ్యని ఊతాను. అమ్మా, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఇతను బ్రతికించగలవు. అవునమ్మా, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మనిషి నోట్లో నోరు పెట్టి గుండెల్లోకి ఆక్సిజన్ పంప్ చేస్తే బ్రతుకుతారమ్మా. అమ్మా బిడ్డ బతుకుతాడంటమ్మా. నోట్లో నోరు పెట్టి ఊదమ్మా. మేమందరం ఉన్నామనుకో నువ్వేమన్నా సిగ్గుపడతావేమో. పదండ్రా మనందరం బయటికి వెళ్ళిపోదాం. అమ్మా నువ్వు మాత్రం గట్టిగా టైట్ గా నొక్కి పెట్టి బిగదీసి ఊతల్లి. ఏ మాత్రం బతకని బాకమ్మా. బిడ్డ ఎగిరి పడతాడు అమ్మాయి. పదండ్రా పోదాం బయటికి. అమ్మా గట్టిగా ఊతల్లి. ఎట్టా ఉంది లిప్ టు లిప్ ఇంగ్లీష్ కిస్? అంటే అంటే ఏముంది, నేను చేసే ఛాలెంజ్ ప్రకారం నీతో కిస్ ఇప్పించుకున్నాను. అంటే అలా కుదురుద్ది? ప్రేమించాను ఒప్పుకున్నావుగా. దా కొంచెం ఆక్సిజన్ తక్కువైంది, ఓసారి ఊదుకో. పచ్చడి వద్దే. గట్టోడు పోయా. ఆ నారాయణ గారు తెచ్చిన కుర్రోడితో సమానంగా దడదడదడలు అరిచేసావు. దడదలాడించడం పెద్ద కష్టమేముందయ్యా. ఆ కుర్రాడు మన కుర్రాడేగా. మన కుర్రోడా అంటే మీ ఇద్దరు జైల్లో మేమిద్దరం తోడు దొంగలం. ఇదిగో మీ ప్రతాపం అక్కడి నుంచే విన్నాం. ఆ నారాయణ అన్యాయంగా సంపాదించిన ఆస్తి కోసం ఆ కుర్రాడు ఆ ఇంట్లో, నేను ఈ ఇంట్లో మగం పెట్టాం. ఇదంతా నాటకం. హాయ్ గురువా. హాయ్ శిష్య, రా రా బాబు రా. ఎందుకంత ఓవర్ యాక్షన్? అట్లే బెదరు ఈ బాబు బాడిచ్చుడు ఎలా ఉందో. ఎంఆర్ఎఫ్ టైరు. గురువా వర్షం మారిపోద్ది. అవునవును. మరి నారాయణ ఏమంటున్నాడు? ఇంకేమంటాడు, నువ్వే జగన్నాథనం అని పూర్తిగా నమ్మేశాడు. పూర్తిగా నమ్మితే ఇక ప్రాబ్లం ఏముంది? నారాయణ పెద్ద కేసులో ఇరికించి జైల్లో దోసేయచ్చు. అప్పుడు మనం సెటిల్ అయిపోయి ఆస్తి కాస్త బాగానే ఉంది. కానీ నారాయణ్ని ఇరికించడం ఎలా? నట్టి ఫిట్. చెప్పు గురు. వీడికి తెలియకుండానే చెప్పు కొట్టేమంటావా? వీడి ప్యాంట్ ఇప్పకుండానే డ్రాయర్ కొట్టేమంటావా? లేకపోతే ఈ విడిది మరి మంతా పెట్టుకోవద్దు. ఎవడు బాబు ఈ జంతర్ మంత్ర గారు? చిన్న కత్తిరిగాళ్లే. జైల్లో ఉండగా వీడు నాకు శిష్యుడు. అది మన పొజిషన్. ఇప్పుడు మన డ్రామాలో వీడికి చిన్న క్యారెక్టర్ ఇచ్చా. సింపుతా. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా 2 నెలల క్రితమే వీడు మీ ఆఫీస్ లో లారీ డ్రైవర్ గా చేరినట్టుగా నువ్వు మేనేజ్ చేయి. ఆ తర్వాత జరగాల్సిన ఏమిటో మేం మేనేజ్ చేస్తాం. ఈ మధ్య మన ఆఫీస్ కి ఆ జగన్నాథం రావట్లేదేంటి? బెదరగొట్టేసావు కదటయ్యా, దాంతో ఎక్కడికైనా పడిపోయి. ఈసారి బెదరగొట్టం కాదు, కొళ్ళబుడి చేసి ఫినిషింగ్ తెచ్చిస్తా. గట్టిగా మాట్లాడకయ్యా, ఎవరైనా వింటారు. ఎక్కడా ఓనరు? ఎక్కడా ఓనరు? అడు బాగా కొవ్వెక్కి కనపడుతున్నాడు. ఈడరా ఓనరు. ఇది గోడిసారేంట్రా? అవునరా, మనకు కనపడతానే ఉంది కదా ఎవరికి బలిసిందో. బక్క చిక్కిన మా డ్రైవర్లకి 2 నెలల నుంచి జీతాలు లేకుండా అన్యాయం చేస్తారా నువ్వు? ఎన్నాళ్ళైందిరా కడుపు నిండా ఇంట్లో కూర్చున్నా. ఎవడు వీడు? ఆ కేకలో పప్పులేమిటి? 2 నెలల క్రితమే డ్రైవర్ గా చేరాడు సార్. అయితే మాత్రం కళ్ళు తాగిన కోతులేక గద్దులే. నన్ను కళ్ళు తాగిన కోతంటావా? నువ్వేరా నాటు తగిన నక్కవే. పిచ్చి పిచ్చి వాగే ఉంటే పెచ్చు లేచిపోద్దాం అనుకున్నావా? పెచ్చు లేచిపోవడం అంత ఈజీ కాదండి. ఈ నారాయణ గారు లారీ వ్యాపారం అడ్డం పెట్టుకుని ఏ భాగవతాలు చేస్తున్నాడు. 100 గ్రాములు వేసుకున్నానంటే అన్ని బుళక్ 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 మరి కక్కేస్తానండి. నువ్వు కక్కడం కాదురా, మా నారాయణ గారు తలుచుకోరంటే నిన్ను ఏం చేస్తాడండి? లారీతో గుద్ది చంపేస్తాడా? చంపేమండి. కమాన్, లారీ లాంటి బాడీ ఉంది గుద్దు. నీకైతే కోరికది చెప్పు, ఇప్పటికిప్పుడు లారీతో గుద్దు చేస్తాం. ఏంటి లారీతో గుద్దు చేస్తారా? ఏడ్చోలేరా, నీ ముఖానికి లారీ కూడాను. చిన్న కారు చాలు ఫట్ అంటావు. లారీతో చంపుతాడు, కారుతో చంపుతాడు అని అరుస్తావు. అందరూ వింటున్నాను. అంకు మనం ఏమాత్రం తగ్గకూడదు. మన ప్రిస్టేజ్